హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నుంచి అదే మరి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జిల్లా కోర్టుల నుంచి కూడా మనకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది. అదేవిధంగా అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి అయితేనేమి భారీ సంఖ్యలో వేకెన్సీస్ రాబోతున్నాయి. మరి ఇప్పుడు మనకు ఈ యొక్క తెలంగాణ హైకోర్టు మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి ఈ యొక్క రెండు రాష్ట్రాల యొక్క డిస్ట్రిక్ట్ కోర్టులు కూడా జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి మరి మనం మొదటి ప్రయత్నంలోనే జాబ్ సాధించాలి అంటే ఏం చదవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా ముందుకెళ్తే మనం సక్సెస్ సాధించవచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. అయితే మీరు ఖచ్చితంగా మీరు జాబ్ సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం నేను చెప్పే విధంగా చదవండి. డెఫినెట్గా మీకు మ్యాక్సిమం ఆ యొక్క ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మనకు జాబ్ వచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది. మరి ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలనేసి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. జాగ్రత్తగా పరిశీలించండి, గమనించండి, ఫాలో కండి. మరి ఎందుకంటే ఎంతోమంది వీడియో చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ఆ రెంచేపి మనం మోటివేట్ అవుతాం, తర్వాత పక్కన పెడుతూ ఉంటాం. ఈ విధంగా కూడా జాబ్స్ రామిత్రమా, మనం ఈరోజు ఎంత ఉత్సాహంతో ఉంటామో 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత ఎగ్జామినేషన్ వరకు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేంత వరకు కూడా మన అదే ఊపుతో అదే ఉత్సాహంతో ఉంటే జాబ్ ఖచ్చితంగా మన సొంతం అవుతుంది. మరి దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ ప్రీవియస్ పేపర్స్. అంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ జరిగినాయి, తెలంగాణలో కూడా ఎగ్జామ్ జరిగినాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎగ్జామ్స్ పేపర్స్ మీరు ఫోకస్ చేయండి. ఈ రెండే కాకుండా మనకు సుప్రీంకోర్టులాగా అయితేనేమి, తెలంగాణలో కాకుండా తమిళనాడు అయితేనేమి, ఒడిశా అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, ఈ రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ జరిగే వాటిని కూడా పక్కన పెట్టుకోండి. సో పక్కన పెట్టుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా మోర్ ఆర్ లెస్ ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. కొత్త ప్యాటర్న్ ఎవరు ఫాలో కాలేదు. ఈ యొక్క ఏపీ హైకోర్టు కానీ టీజీ హైకోర్టు కానీ ఏదో గ్రూప్ 1 లెవెల్ ఉంటాయి, గ్రూప్ 2 లెవెల్ ఉంటాయి, గ్రూప్ 4 లెవెల్ ఉంటాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే అంటే కుదరదు. ఎంటైర్లీ ఇక డిఫరెంట్ ఇవి. ఆల్మోస్ట్ అవన్నీ కూడా వాళ్ళు రైల్వే ప్యాటర్న్, రీజనింగ్ అండ్ జీకే పరంగా, మరి ఎస్ఎస్సి ప్యాటర్న్ ఇంగ్లీష్ పరంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి మనం ఆ ఊపుతో ముందుకెళ్తే రిజల్ట్ ఉంటుంది తప్పితే ఊరికి అది బండి వేసుకొని ఇది వేసుకొని ఎన్ని చదివితే జాబ్స్ రావు, అనవసరంగా బర్డన్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మనకు తెలిసిన పని అంటే గతంలో ఏ పేపర్స్ అడిగినారు ఏమి అంటే మీరు చెప్పడం కాదు, మీరు చిన్నపిల్లలు కాదు కదా. సో యు ఆర్ వెరీ టాలెంటెడ్, హైలీ క్వాలిఫైడ్, మీకు ఒక మంచి ఫ్యామిలీ నుంచి మీరు రావడం జరిగింది, మీకు ఆ యొక్క శక్తి ఉంది, ఆ యొక్క లోతుపాట్లని మీకు తెలుసు. కాబట్టి నేను చెప్పేదానికన్నా మీరు ఏం చేస్తారంటే ఒక 1 డే వేస్ట్ టైం అయినా పర్వాలా తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా గతంలో ఎట్లా అడిగినారో ఆ ఎగ్జామ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా టైం వేస్ట్ అనుకోమని క్షుణ్ణంగా బిట్ టు బిట్ చదవండి. బిట్ చదివిన తర్వాత మీరు ఒక నోట్స్ ఫ్రేమ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పర్సన్ అడిగినారా, డేట్ అడిగినారా, స్పోర్ట్స్ అడిగినారా, లేకుంటే మన తెలంగాణ గురించి కరెంట్ అఫైర్స్ ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్ గురించి కరెంట్ అఫైర్స్ ఉన్నాయా, ముఖ్యమైన పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారా, జాగ్రఫీ ఎంతవరకు అడిగినారు, హిస్టరీ ఏ లోతుపాతుకు వెళ్ళారు, సైన్స్ ఫిజిక్స్ ఏమి, కెమిస్ట్రీ ఏమి, బాటనీ, జువాలజీ ఏమి ఇవన్నీ చూసుకొని మీరు ఒక కన్క్లూజన్ రండి. ఆ తర్వాత మీరు కంపల్సరీ మనకి ఏం చేస్తారు, ఇక హైకోర్టు వాళ్ళు సిలబస్ కూడా మనకు వాళ్ళు ముందుగానే ఇస్తున్నారు. మరి ఈ యొక్క సిలబస్ దానికి అయినా అనుగుణంగా ఉందా లేదా అంటే ఈ యొక్క సిలబస్ అనేది అంటే జస్ట్ వాళ్ళు అది స్కెల్టన్ మాత్రమే. సో దానికి మోర్ ఆర్ లెస్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆ టాపిక్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇవ్వకుండా పోవచ్చు. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇక 2 సార్లు తెలంగాణలో 2 సార్లు జరిగింది, ఆంధ్రప్రదేశ్ కూడా 2 సార్లు జరిగింది, మొత్తం 4 సార్లు జరిగినాయి. కాబట్టి సో ఆల్మోస్ట్ మీరు గమనించండి, తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్ర వస్తుంది, ఆంధ్ర తెలంగాణ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా వచ్చి తీరాల్సింది వస్తుంది కూడా. ఓకేనా? మరి ఈ చూసిన తర్వాత ఇక సిలబస్ కూడా వాళ్ళు ఇచ్చిన బేస్ చేసుకొని ఆ సిలబస్ ముందు పెట్టుకొని గత ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ముందు పెట్టుకోండి. ఏ విధంగా ఉంది ట్రెండ్ అని గమనించండి. ఆ తర్వాత లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ ఫోకస్ చేయండి. కొంత నేను చూశాను అనమాట, కొన్ని యాప్ వాళ్ళు అయితే అప్పుడే మొత్తం కోర్స్ పెట్టేసినారు. నోటిఫికేషన్ వచ్చి ఒక 2-3 రోజులకల్లా అప్పుడు మొత్తం డంప్ చేసి పడేసినారు అంతా. దాంట్లో నేను చూసిందేమంటే హిస్టరీ 50 వీడియోలు, జాగ్రఫీ 50 వీడియోలు, సైన్స్ 75 వీడియోలు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మనం కరెక్ట్ చదవగలం చెప్పండి? ఇది సంభవమే అని చెప్పండి. ఇంగ్లీష్ అయితే వీడియోస్ అన్ని టెస్టులు దాదాపు సినానిమ్సే 150-200 టెస్టులు పెడితే ఎప్పుడు చదవాలా, ఏం చదవాలా, ఉంది కదా మొత్తం తోసేయడమేనా, 1,00,000 బిట్లు 2,00,000 బిట్లు పెడితే ఎప్పుడు చదవాలి, ఏం కదా, టైం ఉండాలి కదా. అందుకని ఏం చెప్తాను మిత్రమా, అంత డంప్ చేయడం కాదు, డంప్ చేసి మీరు కూడా ఏం చేస్తున్నారంటే మధ్యలో దండిగా వీడియోస్ ఉన్నాయి, దండిగా టెస్టులు ఉన్నాయి, చదువురా అంటున్నారు.
చాలామంది నా గురించి బాధపడుతున్నారు అనమాట. సార్ మరి వాళ్ళ కోర్స్ తీసుకున్నా, వీళ్ళ కోర్స్ తీసుకున్నా, బ్యాంక్స్ తీసుకున్నా, ఎస్సీ తీసుకున్నా, ఏం చదవలేకపోతున్నా. ఎట్లా చదువుతారండి అన్ని ఉన్నప్పుడు? చదవలేము కూడా. అందుకని నేను చెప్తున్నా, లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ అని చాలా ఇంపార్టెంట్. అందుకే చాలామంది అడుగుతున్నప్పుడు, సార్ మీ దాంట్లో ఏమి లేవే, మీరు ఇంకా ఫాస్ట్ పోలేదే. సో నేను తోసిపడేసి అంతా తోయమంటే చెప్పండి, రేపు అన్నీ తోసిపడేస్తలే. సో నేను లాస్ట్ ఇయర్ చేసిన అన్ని తోయమంటే చెప్పండి, అది మంచి పద్ధతి కాదు కదా. సో మీకు ఏది అవసరం, మార్పులు చేర్పులైనా ఉన్నాయా, మినిస్టర్స్ అయినా మారినారా, లేకుంటే జాగ్రఫీ పరంగా మారిందా, ఇవి చూసుకోవాలి కదా. ఇప్పుడు తోయడం ఏం ఎంత పెద్ద పని అది కాదు కదా. సో మీరు చదివేదాన్ని మీరు చదివిన జనరల్గా మనకు టైం తక్కువ ఉంటుంది. ఆ తక్కువ టైంలో నాన్న చెత్తను మీ మైండ్ వృద్ధి ఎంత బాగుంటుంది చెప్పండి, అది నా ఉద్దేశం అయితే కాదు. సో కాబట్టి మీరేం చేయాలంటే, నేను ఎంత అవసరమో అంత మీకు ఇస్తాను, దాన్ని మించే ఇస్తా. మరి వ్యాస్ట్గా ఇవ్వను, ఎంత అవసరమో దానికి మించి ఇస్తా, అది లెవెల్ ఉండేది మీకు ఇస్తా. సో ప్రజెంట్ ట్రెండ్ బేస్ చేసుకొని, ప్రజెంట్ అన్ని రాష్ట్రాలు ఎక్కడెక్కడ జరిగిన అన్ని కూడా బేస్ చేసుకొని, ఆ లెవెల్లో ఎస్ఎస్సి బిట్స్ అయితేనేమి, రైల్వే బిట్స్ అయితేనేమి మనకి ఎంత ఉపయోగపడుతుందో చూసుకొని దానిసారి స్టడీ చేసి దాన్ని మళ్ళీ టైప్ చేసి మిమ్మల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకనే మంది నీట్గా ఒక ఎగ్జామ్స్ మీరు రాసినా దానికి పీడిఎఫ్ తీసుకున్నా నీట్ మీకు చూడండి. మీరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన యొక్క డీటీపీ అయితేనేమి, మన యొక్క పేపర్ మీ యొక్క పీడిఎఫ్ అయితే ఎంత నీట్గా ఉంటుంది. ఆ విధంగా చేయడం వల్ల పిల్లవాడు చదవడం ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది మా యొక్క ఉద్దేశం అనమాట. అందుకనే కానీ మొత్తం డంప్ చేస్తే అది ఉద్దేశం కాదు. సో డంపింగ్ పంచాయతీ పద్ధతి. సో అన్ని డంప్ చేసి మీరు చదవగలరు చెప్పండి, హౌ ఇట్ ఈస్ పాసిబులా చెప్పండి. 1,00,000 బిట్లు పాసిబుల్ చెప్పండి, 1,00,000 బిట్లు చదివితే పాసిబుల్ చెప్పండి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంప్లీట్. మీరు చదవాలి కదా, రివిజన్ చేయాలి కదా. నేనే చెప్తానంటే, మీరు చదివేది కొంతైనా రివిజన్కి ఇంపార్టెంట్ ఇవ్వండి. రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. కాబట్టి మనకు ఏమున్నాయి ఈ యొక్క దీంట్లో వచ్చే మనకి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ రెండు తెలంగాణకి అయితేనేమి ఆంధ్రప్రదేశ్కి అయితేనేమి వచ్చేదన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే వస్తాయి. అదే జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్లో చాలా జాబ్స్కి 40 ఇంగ్లీషు 40 ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది. తెలంగాణలో కూడా కొన్ని జాబ్స్కి 60 జీకే 40 ఇంగ్లీష్, కొన్ని వాటిలో 30 జీకే 15 5 మార్క్ ఇంటర్వ్యూ. సో రీజనింగ్ అనేది తెలంగాణలో లేదు. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే రీజనింగ్ కొన్ని వాటికి ఉంది. ఏది ముఖ్యంగా సబార్డినేట్ జాబ్స్కి రీజనింగ్ ఉంది, ప్రాసెస్ సర్వర్కి రీజనింగ్ ఉంది. అది కూడా డెప్త్ పోకూడదు, ఎంతవరకు అంతవరకు చూసుకోవాలా. సో అది నేను చెప్పేది. సో లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ తెలియకోకుండా ఏ దండిగా వీడియోస్ ఉన్నాయి కానీ తీసుకుంటే మాత్రం దెబ్బ అయిపోతుంది, బొక్క అయిపోతాం. ఈ లాస్ట్కి ఏమి చేయలేము మనం. ఇంకా అయిపోలేదే అని అసహనం పెరుగుతుంది. నా సిలబస్ ఒక మీలో ఒక నెగిటివిటీ వచ్చింది అనుకోండి, కదా ముందుకు మీరు పోలేరు అనమాట. సో ఏది చదివినా కూడా ఇది నా వల్ల అవుతుంది, చదివినాను ఇంకా ముందుకెళ్తాను అని ముందుకెళ్ళాలి తప్పితే అది కూడా కొందరు ఏం చేస్తారంటే ముందు ఖాళీగా ఉంటారు, 2 రోజులు బాగా చదువుతారు, అందుకు గమ్మునైపోతారు. ఎగ్జామ్ దగ్గర వచ్చిన తర్వాత పరుగు మరి మన మైండ్ ఎంత చదువుతుంది, ఎంతన్నా దాన్ని స్టోర్ చేసుకుంటుంది చెప్పండి, స్టోర్ చేసుకోలేదు కదా. అందుకనే ఫస్ట్ నుంచే క్రమబద్ధంగా ప్రణాళికబద్ధంగా మీరు వెళ్తే మాత్రం ఆ రోజులకల్లా మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్కి ఒక 15 డేస్ ఉందనగా మీరు సిలబస్ అయిపోయి చేసుకోవాలి. సిలబస్ అయిపోయిందా లేదా మీకు అనవసరం, కానీ ఇంకా ఎగ్జామ్ 15 డేస్ ఉందనగా మొత్తం ఆఫ్ చేయాలి. మరి ఏం చేయాలి సార్, నిద్రపోవాలని కాదు. ఇక లాస్ట్ 10 to 15 డేస్ మీరు ఏం చేయాలంటే ఈ రోజు నుంచి మనం ఏమైతే చదివినామో అవన్నీ కూడా టోటల్గా రివిజన్ చేయండి. 1-2 సార్లు రివిజన్ చేయండి. అత్యద్భుతంగా మనకి మైండ్ స్టోర్ చేసుకుంటే మీకు గుర్తుండిపోతాయి. కానీ కొందరు అంటే రేపు ఎగ్జామ్ ఉంది అనగా కూడా ఈ రోజు నైట్ చదువుతానే వాడు కొత్త బిట్ చదువుతాడు. ఈ బిట్ వస్తుందేమో, ఈ బిట్ వస్తేమో, వాడు అది చూసినాడు, వాడు ఆ యాప్ చూసినాడు. ఏ యాప్ వాడు చేసినా కూడా ఏమి ఉండదు దాంట్లో. మనం ఏది చదువుతామో గుర్తుపెట్టుకో మిత్రమా, 10 బుక్కులు చదివి ఒక బుక్ను ఒకసారి చదివే బదులుగా ఒక్క బుక్ను 10 సార్లు చదువు, రిజల్ట్ గ్యారెంటీ ఉండి తీరుతుంది. ఈ యొక్క లాజిక్, ఈ చిన్న లాజిక్ మీకు తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారు. ఏం చెప్పాలి, 10 బుక్కులు తీసుకుని ఒక్కసారి చదివే బదులుగా ఒక్క బుక్ను 10 సార్లు చదువు, జాబ్ ఎందుకు చూద్దాం. అది గుర్తుపెట్టుకో మిత్రమా, పాజిటివ్గా ఉండండి, ఓకేనా. తర్వాత మార్కెట్లో దొరికే ప్రతి బుక్ను చదవగాకండి, మార్కెట్లో దొరికే ప్రతి యూట్యూబ్ను నమ్ముకోకండి, మార్కెట్లో దొరికే ప్రతి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి యాప్ను కొనగాకండి. మీకు రిలయబుల్గా నేను ఉత్తమ్ అకాడమీ కొనని చెప్పను. కంపల్సరిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మెంటార్ కావాలి. మెంటార్ లేకపోతే అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ మెంటార్ నేను కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, మీకు తెలిసిపోద్ది. ఒక 5 పట్టి ఒక 10 సార్లు చూశాను ఇక మెంటార్ను చూసి తెలిసిపోద్ది. ఇతను సోది చెప్తున్నాడా, సొల్లేస్తున్నాడా, లేకుంటే మంచిగా క్లాస్ అని చెప్తున్నాడా, ఈయనకి క్లాస్ బాగున్నాయా, ఎందరికి దాంట్లో రియాలిటీ ఉంది మీరు తెలుసుకుంటారు. నాది సొల్లు అనిపించింది, సోది అనిపిస్తుంది అనుకుంటే నా దాన్ని చూడగాకు, నా ఛానల్ చూడగాకు, అన్సబ్స్క్రైబ్ చేసి పడేసి, నా యాప్ కొనగాకు. మీకు అనిపిస్తే ఇమ్మీడియట్గా అంటే టైం వేస్ట్ అవుతుంది దీనివల్ల అంటే చూడగలుగుతా, అంతే, అయిపోయి క్లోజ్. మీకు ఎప్పుడు అనుక్షణం మోటివేట్ చేసి కావాలి, మోటివేట్ చేయించుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఆ చదివిన దాన్ని ఏమైతే వస్తుందో దాన్ని చూడాలి.
సో అవన్నీ కూడా మన దగ్గర అయితే ఉంటాయని నేను భావిస్తున్నాను. అన్ని రకాల యాప్ను మీరు ఎప్పుడు కూడా ఫాలో కావద్దు. చెప్పిన ఒకటి లేదా రెండు అదేమో నేను చూస్తే కరెంట్ అఫైర్స్ అయితే ఒక అబ్బాయి 5 ఛానల్స్ ఫాలో అవుతాడంట. ఏ ఛానల్ చూసినా కూడా ఏదైనా బిట్లో తిప్పి బస్ ఎంత టైం వేస్ట్ అవుతుంది చెప్పండి. ఎంత టైం వేస్ట్ అవుతుంది, అవునా కదా? మరి మిగతా పరిస్థితి ఏంది? అందువల్ల నేను ఒకటి ఇంకోటి రెండు ఏం చెప్పాలా, ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఎప్పుడు పెట్టుకోవాలా. అదే ఇక్కడ కూడా మనకు దీంట్లో ఒకటి లేకపోతే 2 యాప్ పెట్టుకోండి. సో వీలైనంత వరకు మీరు డిజిటల్గా చదవమాకండి. వీలైనంత వరకు మీరు ఒక పీడిఎఫ్ రూపంలో చదవడానికి ట్రై చేయండి. సో పీడిఎఫ్ చదవడం మనకి ఏమవుతుందంటే ఆ బుక్ను అండర్లైన్ చేసుకోవచ్చు, కలరింగ్ చేసుకోవచ్చు, వీళ్ళు ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. అదే మొబైల్లో మనకు అటు ఫెసిలిటీ మనకు రాదు. సో మీకు ఏమైతే ఇస్తున్నామో ఉత్తమ్ అకాడమీ యాప్ ఏమైతే ఇస్తుందో దాంతో మీరు ఏం చేయాలంటే ఆ యొక్క ఎగ్జామ్ని అయితేనేమి, ఆ యొక్క వీడియోస్ అయితే ఆ యొక్క జీకే పీడిఎఫ్ అయితేనేమి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి దాన్ని చదివితే మీకు స్ట్రెయిన్ తగ్గుతుంది. అది నేను చెప్పేది. ఎగ్జామ్ అయితే మాత్రం మీరు ఏం చేయాలి, ఆన్లైన్ ఎగ్జామ్ రాయి, ఎంత మరి స్కోర్ చేసుకో, టప్ప కొడగాకు, ప్రతి క్వశ్చన్ చదువు చేయి. క్వశ్చన్ ఏం ప్లాన్ మీకు చెప్పండి, ఇదే కదా మన ప్లాన్. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని వీక్లో ఒకసారి అదే పేపర్ ఎగ్జామ్ చేసి పడేసాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు మంచి నమ్మకం వచ్చిన తర్వాత నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోండి, ఓకేనా? తర్వాత ప్రతిరోజు అయితే మాత్రం కంపల్సరీగా ఒక ఎగ్జామ్ రాయండి. ఇది మీకు మనకి లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి. ప్లీజ్ రిమెంబర్, మీరు ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయాలా. సార్ బలి చెప్పినారు మీరు 100 ఎగ్జామ్స్ ఎట్లా వస్తాయి సార్? మన ఉత్తమ్ అకాడమీలో మీకు ఎగ్జామ్స్ పెడుతున్నాం, 100+ ఎగ్జామ్స్ మీకు ప్రొవైడ్ చేస్తా, ఓకేనా? అయితే మీ యొక్క గోల్ షార్ట్ టర్మ్ గోలా లాంగ్ టర్మ్ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, తెలంగాణ హైకోర్టు వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మనకు? ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది, టెక్నికల్ నాన్ టెక్నికల్ పరంగా. సో టెక్నికల్ పరంగా ఎప్పుడు ఉంది? జూన్లో ఉంది. సో దాదాపుగా 5 నెలల నుంచి 6 నెలల టైం ఉంది. సో దీన్ని మనం లాంగ్ టర్మ్ ప్రణాళిక పెట్టుకొని అది గుర్తుపెట్టుకోండి. అంత టైం ఉంది. జూన్లో ఎగ్జామ్ అని ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు కనీసం 2 సార్లు రివిజన్ చేసుకోవాలా, 2 సార్లు రివైజ్ అయిపోవాలా. ఇప్పుడు చదువుతా పోయి లాస్ట్ అనుకుని మళ్ళీ రెడ్ వచ్చే మొదలు మళ్ళీ అన్ని మొత్తం మర్చిపోయింటాం. మన మానవ మెదడు అంత పవర్ఫుల్ ఏం కాదు. రివిజన్ చేసుకుంటూ ఉంటే మైండ్ స్టోర్ చేసుకుంటూ తప్పితే నేను మళ్ళీ లాస్ట్ చూసుకుంటే కుదరదు. కాబట్టి ఆ లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళు మీకు ఇప్పుడు సపోజ్ మనకు ఇది షార్ట్ టర్మ్ ఉంది, ఒక 4 months పెట్టుకుంటాం. సో 4 months మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు మీరు ఈరోజు ఏమైతే చదివినారో దానికి కంపల్సరిగా మనకు ఒక రివిజన్ సెషన్ పెట్టుకోవాలా. సో రివిజన్ సెషన్ లేకపోతే చాలా ఘోరంగా దెబ్బ పడుతుంది. మీరు ఎంత చదివినా కూడా వేస్టే. ప్లీజ్ రిమెంబర్, మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ప్రతిరోజు కనీసం ఒక 1 వీక్ మీరు రివిజన్కు మీకు సమయాన్ని వెచ్చించండి. మీ రివిజన్ సమయాన్ని వెచ్చించలేకపోతే అది కూడా టైం వేస్ట్ అనుకుంటే లాస్ట్కి పెద్ద బొక్క పెడితే ఎగ్జామ్ మనకు. అది మాత్రం వాస్తవం, ఓకేనా? సో మన ఏపీలో ఇంకా రాలేదు కాబట్టి తెలంగాణ వచ్చేసినాయి. ఇంట్రెస్ట్ వల్ల ఏపీలో కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీలో పోయినప్పుడు తెలంగాణలో కూడా అట్లా అప్లై చేసుకోవచ్చు, తప్పైతే కాదు. మరి ఫాలో ద టైం టేబుల్. ఎప్పుడైనా సరే మనకు ఒక గోల్ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. అంటే నేను ఎన్నికి నిద్రలు అయ్యాలి, ఎన్నికి పడుకోవాలి, ఎన్నికి ఫ్రీఫన్ తినాలి, ఎన్నికి ఫ్రెండ్స్ మాట్లాడాలి, ఎన్నికి మొబైల్ చూసుకోవాలి, ఎప్పుడు పాస్ పోసుకోవాలి, ఇది కూడా బ్రష్ చేసుకోవాలి, ఇది కూడా ప్రతిదీ ఎట్లుండాలి, అది ఒక టైం టేబుల్ రూపంలో ఉండాలి. మ్యాక్సిమం మీరు దాన్ని 100% ఫాలో అవ్వమని చెప్పను. ఎప్పుడు కూడా ఫాలో కాలేడు కూడా, నేను కూడా ఫాలో కాలేను. సో దాంట్లో మీరు ఒక 70% ఫాలో అయినా కూడా బంపర్ సక్సెస్ అని నమ్ముతా. మనం వేసుకున్న షెడ్యూల్లో మీరు 70% దాన్ని ఫాలో అయినా కూడా సక్సెస్ గ్యారెంటీ వచ్చి తీరుతుంది. ఎంతవరకు ఉండాలి? అప్ టు ఎగ్జామ్ వరకు. మన చదవంగా నీరసం. ఒకసారి ఫ్రెండ్ వస్తాడు, వరే నీకు జాబ్లు ఆడొస్తారు, ఎప్పుడు అమ్ముడిపోయినారా అంటాడు. వాడు చదవలేడు మనల్ని చదివించాడు. అటువంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ పనికిరాదు. సో ఏ వ్యక్తి అయితే నెగిటివ్గా మాట్లాడుతున్నాడో వాడిని అసలు నీ దగ్గర రాని కాకు, ఓకేనా? సో ఒకటి డైలీ పేపర్ చదవండి. చాలామంది పేపర్ చదివితే టైం వేస్ట్ అనుకుంటున్నారు మిత్రమా, కానే కాదు. పేపర్ రీడింగ్ వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి. గతంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ అయితేనేమి, తెలంగాణ ఎగ్జామ్స్ అయితేనేమి ఎక్కువ పేపర్ రీడింగ్ని బేస్ చేసుకుని వచ్చినటువంటివే. ఏ పండుగ ఎక్కడ జరుగుతుంది, అక్కడ ఏ ఉత్సవం జరిగింది, ఏ జిల్లా, ఆ జిల్లాలో ఏ దేవాలయం ఉంది, ఈ జిల్లాలో ఏం జరిగింది, మొత్తం అన్నీ కూడా వాళ్ళు ఇచ్చింది ఎక్కడ అంటే మ్యాక్సిమం అన్నీ కూడా డైలీ న్యూస్ పేపర్ నుంచి రావడం జరిగింది. అయితే ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దాంట్లో కరెంట్ అఫైర్స్ కావచ్చు, దాంట్లో జాగ్రఫీ ఐటమ్స్ కావచ్చు, ప్రతి స్టేట్ రిపోర్టు మన యొక్క రాష్ట్రం ఏ దాంట్లో ర్యాంక్ నెంబర్ 1 ఉంది, ర్యాంక్ నెంబర్ 2లో ఉంది, ర్యాంక్ నెంబర్ 3లో ఉంది, ఏ విషయాలు మన యొక్క రాష్ట్రం ముందుకెళ్ళిపోయింది, మన రాష్ట్రంలో మిగిలిన పర్సనాలిటీస్ ఉన్నాయి, దేనికి అపాయింట్మెంట్ చేయడం జరిగింది, ఈ యొక్క స్పోర్ట్స్ ఎవరు వాళ్ళకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి టెంపుల్స్ గుర్తుపెట్టుకోండి.
ప్రతి జిల్లా జరిగేటువంటి ఫెస్టివల్స్ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఇంపార్టెంట్ అవన్నీ మనకు ఎగ్జామినేషన్లో గత అన్నీ కూడా ఇట్లా చేయడం జరిగింది. మరి బండిల్స్ ఆఫ్ వీడియోస్ వల్ల ఏం ఉపయోగం ఉండదు, డంప్ చేసుకునే ఉపయోగం ఏమీ ఉండదు. ఇప్పుడు నేను చూసిన సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంది, తెలంగాణ హిస్టరీ కూడా ఉంది ఎగ్జామినేషన్లో. మరి హిస్టరీ ఉంది కదా అనేసి హిస్టరీ 50 వీడియోస్ అది ఎట్లా మిత్రమా, ఎక్కడే ఉంటుంది మరి గ్రూప్ 1 కాదు కదా, గ్రూప్ 2 కాదు కదా, అవునా కదా. సో కాబట్టి మనకు అంత అవసరం లేదు. మీరు గత ఎగ్జామ్స్ పేపర్ పరిచయం అసలు డెప్త్ హిస్టరీ కానీ డెప్త్ జాగ్రఫీ కానీ డెప్త్ పడిన అవసరం లేదు. పాలిటీ అంతా కూడా ఈ యొక్క ఆర్టికల్స్ షెడ్యూల్ తిరుగుతూనే ఉంటుంది. మరి ఎందుకు హిస్టరీ పోతే మిడివల్ మోడర్న్ ఏన్షియంట్ ఎందుకు చదవాలి, అన్నీ కూడా అవసరం లేదు మిత్రమా. నేను చెప్పడం కాదు, మీరు ఒక్కసారి గత ఎగ్జామ్స్ని బేస్ చేసుకుంటే మీకే ఐడియా వస్తుంది మిత్రమా. సో మీరు ఒకవేళ డంప్ చేసుకుని పోయినా అనుకోండి, ఆ యాప్లో ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఈ యాప్లో ఇన్ని వీడియోస్ అబ్బాయి సూపర్గా ఉంటుంది పోయినా అనుకోండి, ఎవడు కూడా చదవలేడు. నేను చెప్పడం కాదు, మీరు ఇప్పటికి మీకు బోధ పడి ఉంటుంది ఇప్పుడు కొంత తీసుకునే వాళ్ళకు. ఎవడు కూడా అన్ని వీడియోస్ చూడలేదు. మినిమం పెట్టుకోండి, రివిజన్ చేసుకోండి, వండర్ఫుల్ రిజల్ట్ మీకు వస్తుంది మిత్రమా. సో అయితే మీరు యొక్క సినోనిమ్స్ కానీ ఆంటోనిమ్స్ కానీ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ ఇలిసిన ప్రైజెస్ కానీ స్పెల్లింగ్ కానీ జనరల్ మనం ఏం చేస్తామంటే ఎంతసేపు జీకే చదువుతూనే ఉంటుంది. ఎందుకంటే జీకే ఆనందంగా ఉంటుంది, బాగా ఇంపుగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ అనేది మనకు బోర్ కొడుతుంది, సినానిమ్స్ ఎన్ని ఉద్దరపు అనుకుంటుంటాం. కానీ మన వీడియోలో మన యాప్ ఏం చూస్తున్నామంటే ప్రతి దాంట్లో కూడా 1000 సినానిమ్స్, 1000 ఆంటోనిమ్స్, 1000 వర్డ్ సబ్స్టిట్యూట్స్, 1000 ఇలిసిన ప్రైజెస్, 1000 స్పెల్లింగ్స్, ఈ తర్వాతనే మిగతాది స్టార్ట్ అవుతాయి. కాబట్టి దీన్ని మీరు బాగా ఫోకస్ చేసుకోండి. సో బాగా నేర్చుకోండి, చాలా సింపుల్ వేలో పదం ఎట్లా గుర్తుపెట్టుకోవాలా. 1 వర్డ్ ఇక సినోనిమ్స్ ఆంటోనిమ్స్కి అయితే మాత్రం వర్డ్ పర్ మేడ్ ఈ బుక్ని క్లియర్ కట్గా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి నేర్చుకుంటే మీకు సినోనిమ్స్ వస్తాయి, ఆంటోనిమ్స్ వస్తాయి, స్పెల్లింగ్ కూడా వస్తుంది. తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇడియన్స్ తర్వాత ఇది కూడా కవర్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఇక్కడ మనకు వర్డ్ పర్ బుక్ ఫాలో అయితే. అది చదువుకుండా మిగతా ఎంత చదివి వేస్ట్ మిత్రమా. కాబట్టి ఫాలో ద 1 వర్డ్ ఏమిది మనకి ఇది వర్డ్ పర్ బుక్ ఎక్సలెంట్ బుక్ అనమాట. అది కంప్లీట్గా మనకి వీడియోలో మన యొక్క యాప్లో ఉందన్నమాట. ఇడిచిన ప్రైజెస్. సో ప్రజలకు 100 బిట్స్ నేర్చుకోండి, మీకు తిరిగి ఉంటుంది అంతేగా, ఓకేనా. తర్వాత హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎంత చదవాలో అంతే చదవండి. ఎక్కువ బిట్స్ వచ్చేది కూడా మాకు జాగ్రఫీ నుంచి వస్తాయి, పాలిటీలు ఎక్కువ వచ్చేది కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆర్టికల్స్ నుంచి వస్తున్నాయి. సో అవి మీరు చూసుకోవాలి తప్పితే డెప్త్ పోయి చదవద్దండి. నెక్స్ట్ సైన్స్ అంటే ఇంకా ఓ పాయ చూస్తే 30 ఫిజిక్స్, 30 వీడియో, 40 వీడియో కెమిస్ట్రీ వీడియోలు, బాట్ని ఎన్ని చదువుతాం మిత్రమా. ఎంత తిప్పించి తెలుసుకున్నా ఇక డిసీజెస్ విటమిన్స్ గురించి అడుగుతాడు ఎక్కువ, అది తెలియక ఏందో చదువుతున్నాం. సో మెయిన్ లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ మిత్రమా, ఓకేనా. సో ఇది ఇంకోటి ఫైనల్ నేను చెప్పేది అంటే బీ పాజిటివ్. సో ఇంతమంది అప్లై చేశారు కదా, భయం వేస్తుంది ఓ ఏమో ఇంతమంది అనేసి. కానీ బీ పాజిటివ్. చాలామంది గుర్తుపెట్టుకు మిత్రమా, జస్ట్ ఏదో పడింది కదా అప్లై చేద్దాం చేస్తారు. సగానికి సగం మంది జస్ట్ ఊరికే రాస్తారు. తర్వాత ఆ సగం మళ్ళీ సగం మంది ఒక 1 మంత్ తర్వాత అబ్బా నా వల్ల కాదని రాలిపోతాడు. ఈ విధంగా మనకు వెళ్ళిపోతుంటే లాస్ట్ ఫైనల్గా ఎవడైతే లాస్ట్ వరకు అదే ఊపిలో ఉంటాడో అతను ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాడు మిత్రమా. సో మరి మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ నందు ఈ యొక్క ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే మనకు కాస్ట్ 1499 ఉంది, తెలంగాణ హైకోర్టు అయితే కాస్ట్ 300 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా గమనించండి, మీకు ఎంతవరకు అవసరమో దానికి కొంచెం మించిపోవడం జరిగింది తప్పితే హైగా పోయినా బొక్క పడుతుంది. సో గతంలో బేక్ చేసుకొని ఎందరికి వెళ్ళాలి దానికన్నా కొంచెం ముందు ఇంకా 2 స్టెప్స్ 3 స్టెప్స్ ముందుకెళ్ళి మీకు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీకు 100+ గ్రాండ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ అప్డేటెడ్ వీడియోస్, పాత డంప్ చేయడంలా అన్నీ కొత్త తయారు చేస్తున్నాం. సో అప్డేటెడ్ వీడియోస్ ఇవ్వబోతున్నాం. డే టు డే అప్లోడింగ్ అక్కడ మేము పెడుతున్నాం అనమాట. సో ఓల్డ్ వీడియోస్ అని కూడా పక్కన పెడుతున్నాం, ఓల్డ్ వీడియోస్ దాని కింద మళ్ళీ అప్డేటెడ్ వీడియోస్ అని కూడా పెడతాం జరుగుతుంది. ఎప్పుడైతే అప్డేట్ అయిపోతాయో ఓల్డ్ పక్కన పెడతాం అనమాట. ఓకే. సో అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ యొక్క జాబ్స్ పరంగా 8688080880 మీకు కాల్ చేయండి. లేదా మీరు మనకి వాట్సాప్ గ్రూప్ జాయిన్ అనుకుంటే ఈ నెంబర్కి సింపుల్గా మీరు యాడ్ మీద నాకు మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. అయితే మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు దేనికి ఏపీ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ కడపకు రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు సంబంధించినవి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి తర్వాత ఎస్ఎస్సి సీజల్ వీటికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట. మరి మీకు ఆఫ్లైన్ కోచింగ్ రావాలనుకుంటే మాత్రం ఇక హైకోర్టు కానీ ఎస్ఎస్సి కానీ బ్యాచ్ స్టార్ట్స్ 16/1/2025 అనమాట. మరి ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓ,
తర్వాత ఎన్టీపీసీ గ్రూప్ డి ఇది బ్యాచ్ ఎప్పుడంటే మనకు జనవరి 20 నుంచి స్టార్ట్ కాబోతుంది అనమాట. సో హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు రావచ్చు. అయితే ఒకటే మనకు చెప్తున్నా, నేను గుడ్డిగా మన యాప్ తీసుకోదని చెప్తాను. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ చూడండి, కొన్ని వీడియోస్ ఫ్రీగా పెట్టడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత అది కన్నా మనకు యూట్యూబ్లో కూడా చాలా వరకు ఇంగ్లీష్ కూడా చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా చూడండి, మీకు నచ్చితే ఇది ఖచ్చితంగా నాకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉంది, ఇది ఎగ్జామ్ పర్పస్లో ఉంది అంటేనే కొనండి, లేకుంటే అసలు కొనగాకండి. సో ఇది మిత్రమా. సో కాబట్టి మొదటి ప్రయత్నం రావాలంటే మనకు ఉండాల్సింది ఒక దిల్, పాజిటివిటీ ఉండాలి, సిలబస్ అవగాహన ఉండాలి, డైలీ ఒక ఎగ్జామ్ రాయాలి. ఈరోజు ఎంత ఉచ్చామతితో ఉంటామో అదే ఊపు, అదే మనకు లాస్ట్ వరకు ఉండాలి. అప్పుడు సక్సెస్ మన సొంతం అవుతుంది. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు ఇంకా చాలా వరకు మీరు వీడియోస్ వస్తూ ఉంటాయి, క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏ డౌట్స్ను కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.